కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు మనము త్రావ తప్పిపోవడానికి గల కారణాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మానవుడు సన్మార్గం నుంచి త్రావ తప్పిపోయి దుర్మార్గం వైపు నడుస్తున్న రోజులైతే ఇప్పుడు ఉన్నాయి. త్రావ తప్పిపోవడానికి, మార్గం చేర్పేసుకోవడానికి కారణాలైతే ఈరోజు మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, నేనే మార్గమును, జీవమును, సత్యమని మనకు వాక్యం ద్వారా యోహాను సువార్త 14 తెలియజేస్తూ ఉన్నారు. నిజమైన మార్గం యేసుక్రీస్తే అని తెలిసినప్పటికీ చాలామంది మరి మార్గాన్ని చెరిపివేసుకుంటున్నారు, త్రోవ నుండి తొలగిపోతున్నారు. దానికి కారణాలు మొదటిదిగా గర్వం. మొదటి కారణం గర్వంగా మనం చెప్పవచ్చు. గర్వం మొదటి కారణం అయితే గర్వం. దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, గర్వం యొక్క లక్షణాలు ఆత్మవిశ్వాసం కోల్పోవడం, దేవుని పట్ల వినయం లేకపోవడం, ఇతరులను తక్కువగా చూడడం, స్వలాభాపేక్షను ఎక్కువగా కోరుకోవడం, తప్పులు అంగీకరించకపోవడం, దైవ శిక్షకు తలవంచకపోవడం, తర్వాత అణిగి అంటే దీనత్వం కలిగిన వారిని అసహ్యంగా చూడడం. ఇలాంటి లక్షణాలన్నీ కనిపించినట్లయితే అది గర్వపు లక్షణాలే. ఇలాంటి గర్వపు లక్షణాలు కలిగిన ఒక రాజు పాత నిబంధన గ్రంథంలో సౌలు అనే ఒక రాజు గర్వించి దేవుని మాట వినకుండా తన ఇష్టానుసారంగా దేవుని ఎదుట ప్రవర్తించాడు. దానికి ఫలితంగా అతని నుండి దేవుడు రాజ్యాన్ని తొలగించి వేరే వారికి అప్పగించినట్లుగా మనం చూడగలం. అదేవిధంగా సాతాను కూడా గర్వించి మరి పైనుండి త్రోసివేయబడినట్లుగా మనకి తెలుసు. కాబట్టి గర్వం అనేది చాలా ప్రమాదం. మనం దేవుని మార్గంలో నడవాలంటే గర్వాన్ని విడిచిపెట్టాలి. గర్వానికి ప్రతిఫలం అయితే మాత్రం నాశనమే. గర్వం మనలో వినయం లేకుండా చేస్తుంది, దేవుని మహిమపరచకుండా చేస్తుంది గర్వం. కాబట్టి గర్వం చాలా భయంకరమైనది. గర్వానికి పరిష్కారం ఏంటంటే దీనత్వమే. యాకోబు పత్రిక 4:6 చెప్పినట్టుగా దీనత్వం కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించి అభివృద్ధి చేస్తాడు. ఎప్పుడు కూడా గర్వ హృదయులుగా ఉండకూడదు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వ హృదయులందరూ కూడా దేవునికి అసహ్యులుగా కనబడతారు. కాబట్టి గర్వాన్ని విడిచిపెడదాం, దేవునిలో భయభక్తులతో ముందుకి కొనసాగడం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.